ఈరోజు యవనస్తులైనా నా తమ్ముళ్లకు చెల్లెలకు చెబుతున్న మాట అదే, మీరు మీ యవన కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. యవన కాలములో సినిమాలు, షికార్లు, ప్రేమలు అనుకుంటూ మీకు ఇచ్చిన విలువైన ఈ జీవితాన్ని మీరు కానీ దేనికోసం మీరు వృధా చేసుకున్న, పాడు చేసుకున్నా, రేపు భవిష్యత్తులో కూర్చొని మీరు కుమిలి ఏడవాలి. మీరు ఎంత ఇచ్చినా మళ్ళీ ఈ యవన జీవితం మళ్ళీ మీకు వచ్చేది. ఎంతమంది ఈరోజు అయ్యో నా యవన జీవితంలో నేను ఆ రోజు ఆ తప్పు చేసి ఉండకపోతే, ఆ పని చేసి ఉండకపోతే, చెప్పిన మాట నేను వినుంటే, చక్కగా చదువుకొని ఉండుంటే, చక్కగా కాలేజీకి వెళ్ళి ఉంటే, తల్లిదండ్రులకు లోబడి ఉంటే, పెద్దలు గౌరవించి ఉంటే ఈరోజు నా బ్రతికిలా ఉండేది కాదు కదా అని ఎంతమంది ఈరోజు బాధపడుతున్నారో తెలుసా మీకు? కేవలం వారు చేసిన తప్పు ఏంటంటే యవనంలో వారి జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకోవటం. మళ్ళా చెప్తున్నాను, మీరు క్రైస్తవులు, నిజంగా మీరు క్రైస్తవులు అవ్వడం అది మీ అదృష్టం. అది దేవుడు మీ పట్ల చూపించిన మహాకృప. అది ఎందుకంటే ఈ జ్ఞానం మీకు తప్ప ఎవరికి తెలుసు? ఈ మాటలు మీ దగ్గరకు వచ్చాయి చూసారా? మీరు వారం